డెలివరీ వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇకపై ఓటీపీ ఉంటేనే సిలిండర్ డెలివరీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 2,81,000 బుకింగ్లు జరుగుతున్నాయని, కొన్ని రోజుల్లో ఇది 3 లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు. యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒకరోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికే వెళ్ళి వాళ్ళ సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మనం ఓటీపీ ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు